హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి గురైన విషయం తెలిసింది. ఈ అత్యాచారానికి గురైన బాలికకు సంబంధించిన కుటుంబాన్ని ఇప్పటికీ పెద్ద ఎత్తున అందరూ పరామర్శిస్తున్నారు. అయితే ఈ కుటుంబానికి ఇప్పటికీ అందరూ పరామర్శిస్తున్నారు కాబట్టి ఇప్పటికీ నిందితులు మాత్రం ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేరు. ఈ నేపథ్యంలో ఇంద్రశోభన్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడేసి ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 6 ఏళ్ల బాలికపై అమానుషంగా అత్యాచారం గురి చేసి కానీ ఇప్పటి వరకు ఇటు పోలీసులు కానీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు. ఇప్పటి వరకు నిందితులు కూడా పట్టుకున్నారు. దీనిపైన మీరు పోలీసులు మేము పట్టుకున్న కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. మేము ఒక్క రోజులోనే పట్టుకున్నాం, అదే ఘనకార్యం లెక్క ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. సిగ్గుండాల కొంచెం మనం చెప్పుకోవడానికి. ఇన్సిడెంట్ జరగకుండా మేము కాపాడాం, ఇంతమంది బిడ్డలను కాపాడాం అంటే అప్రిషియేట్ చేస్తారు తప్ప చచ్చిన తర్వాత చంపేసిన తర్వాత వాడిని పట్టుకున్నాం మనకు పట్టుకున్నా మరి ఎందుకు చూపించలేదు? నువ్వు ఎందుకు బయట పెడతలేవు అని అడుగుతున్నా. నువ్వు ఎందుకు రాలని అడుగుతున్నా. నీ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు ఇడికి రాలని అడుగుతున్నా. దీనికి సరౌండింగ్లో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉంది, ఎందుకు రాలేదు? తలసారిలో ఎందుకు రాలేదు? ఎందుకు మీకు బాధ్యత లేదా? ఇవాళ నీ ఎమ్మెల్యే ఇవాళ పొద్దున్న వచ్చిపోయినాడు. ఇన్సిడెంట్ జరిగి 3 రోజులు అవుతుంది. ఏం కుంటిగుర్రం పళ్ళు అమ్ముతున్నారా మీరు? కుంటిగుర్రం పళ్ళు అమ్ముతున్నారని అడుగుతున్నా. ప్రజల క్షేమం కోసం కదా పాలకులు ఉన్నది. ప్రజల కోసం కాకుండా నీ కోసమే, నీ గడి కోసమే పాలించే విధంగా వీళ్ళంతా బానిసల దగ్గరికి పనిచేసినట్టుగా కనబడుతుంది తప్ప ప్రజల కోసం ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి. అంటే ఇప్పటికీ టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పరామర్శించారు కానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ఎలాంటి అంటే ఈ కుటుంబానికి ఎలాంటి? సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే కాదు. సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు. ఆయన పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే. కట్టసీగా వచ్చాడు, కలిసి వెళ్ళిపోయినాడు. కలెక్టర్ వచ్చాడు, 50,000 చెక్ ఇచ్చిపోయినాడు. ఏం చేయాలి 50,000 చెక్కుతున్నా? మేము ఇస్తాం ₹1,00,000 రమ్మని కలెక్టర్. నేను ఇస్తాను ₹1,00,000 చెక్ ఆయనకి. అది కాదు కదా. న్యాయం కోరుకుంటున్నారు. నా బిడ్డను ఏ విధంగా చంపినరో ఆ దుర్మార్గుని కూడా అట్లా చంపండి అని అడుగుతున్నారు వాళ్ళు. దాంట్లో న్యాయం ఉన్నది వాళ్ళు అడిగిన దాంట్లో. ఎందుకంటే నీ దగ్గర పెడితే సంవత్సరాలుగా మళ్ళీ వాడిని పోషించనిక వాని వెనక మళ్ళీ గన్మెన్లు వాని పైన ఖర్చు అవసరం. అది ప్రజలకు అప్పచెప్పండి. సింగరేణి కాళ్ళు ప్రజలకు అప్పచెప్పండి, వాళ్ళే చేస్తారు. ఈ రావి చెట్టు కింద ఉరి తీస్తారు వాడిని. అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఉందని చెప్తున్నారు కదా. ఎలాంటి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఒక చిన్న పాపని అమానుషంగా జరిగిందని కానీ పోలీసు కానీ ఇప్పటి వరకు ఇలాంటి స్పందన లేదు. కానీ ప్రభుత్వం మాత్రం పోలీస్ వ్యవస్థ దేశంలో ఎక్కడ లేని విధంగా ఉందని చెప్తున్నారు. దీనిపైన దేంట్లో నెంబర్ 1 ఆ గడిని కాపాడలో నెంబర్ 1 ఉన్నది. వాళ్ళు ఒక్కసారి ముఖ్యమంత్రిని కానీ, కేటీఆర్ గారిని కానీ, కవితను కానీ, హరీష్ రావుని కానీ, సంతోష్ రావుని కానీ వీళ్ళని ఎవరినైనా ఒక్క పోలీసుని లేకుండా జనాల మధ్యకు రమ్మని చెప్పండి. ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే కదా, మేము వస్తాం, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. ప్రజలు ఎవరికి ఆదరణ ఉందో చెప్తారు ప్రజలు. అంటే ఈ బాలిక ముఖ్యంగా దళిత అంటే గిరిజన బాలిక కాబట్టి ప్రభుత్వం దీనిపై సరిగ్గా స్పందించలేదని కూడా విమర్శలు. దీనిపైన పేదరికం కాబట్టే, ఈ స్లమ్ ఏరియాలో ఉన్నది కాబట్టే కనీసం ఇక్కడ వచ్చి మినిమం ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం, ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దౌర్భాగ్యం. ఏం కవితమ్మ ఉద్యమంలో పోలేదా? మనం అడగలేదా? ఎందుకు జరుగుతుందని అవతల నుండి సమైక్యంగా మనం ప్రశ్నించలేదా? మరి ఇవాళ ఎందుకు రావాలని అడుగుతున్నాను. ఇవాళ ఎందుకు మాట్లాడు? బాధ్యత లేదా? తెలంగాణ బిడ్డవు కాదా? ఏం ఆంధ్రలో బిడ్డవేమన్నా? కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి ఇన్సిడెంట్ని, ప్రతి మహిళ పట్ల ఇవాళ ప్రశ్నించే హక్కు, మీ నాయనకి చెప్పే హక్కు నీకున్నది, బాధ్యత ఉన్నది. కానీ ఎందుకు బాధ్యత మరిచి కేవలం నీ కోసం మాత్రమే బతుకుతున్నావు అని అడుగుతున్నాను. ఈ సందర్భంగా ఈ కాలనీలో, ఈ స్లమ్లో అన్ని రకాల లిక్కర్ దొరుకుతుందట, గంజాయి దొరుకుతుందట, అన్ని మత్తు మందులు అన్ని దొరుకుతాయట. ఎట్లా దొరుకుతాయి అని అడుగుతున్నాను నేను. ఈ స్లమ్లో వేయాల్సింది విద్యా, వైద్యం. అవి లేకుండా ఇది మాత్రమే దొరుకుతుందంటే పోలీసుల యొక్క అండదండ లేకుండా దొరుకుతుందా? చెప్పండి. లేకుండా దొరుకుతుందా? ఈ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం చేసిర్రు. ఈ రాష్ట్రాన్ని ఆత్మహత్యల రాష్ట్రంగా చేశారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ ఆడపిల్లలను చెరచండి, చంపండి అని చెప్తున్నారు. ఇవాళ ముసలి వాళ్ళకి భద్రత లేదు, పెద్దవాడికి భద్రత లేదు, బడికి పోయేటానికి భద్రత లేదు. మరి భద్రత ఎక్కడ ఉన్నది? పక్కింటోడంటే జనరల్గా ఏమనుకుంటాం మనం? జనరల్గా మన కల్చర్లో ఏదైనా పనికి పోతే అన్న జర చూడవే నా బిడ్డని ఇష్టపెట్టిపోతానని చెప్పిపోతే వాడిని అంతేనా? ఇలా జరిగింది అదే కదా. ఇక్కడ ఆ రూమ్ పోయి చూస్తే తెలుస్తుంది. చిన్న రూము, అందులో గింతంత బాత్రూమ్. ఎట్లా బతుకుతున్నారు వాళ్ళు? ఏవి నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? ఎస్ఎల్బీసీలో నువ్వు వాళ్ళ భూమి తీసుకోకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు కదా. నక్కల గుంట కింద నువ్వు తీసుకున్నటువంటి భూమితోటి నష్టపరిహారం ఇచ్చిన దానికి 150 సెంట్ల భూమి వచ్చింది నువ్వు ఇచ్చిన పైసలకి. దానికి వాళ్ళు వచ్చి ఇక్కడ బతకనీకి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. 3 సంవత్సరాల నుంచి బతకనీకి వచ్చి, బతుకు తెరవ కోసం వచ్చి తన బిడ్డ యొక్క జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నారు. ఇవాళ ఎవరు చేసిన పాపం? వాళ్ళు చేసుకున్న పాపమా? పేదరికంలో పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? ప్రభుత్వము ఇమీడియట్గా స్పందించాలి.
వాడిని వాడు ఎక్కడైతే చేశాడో వాడిని తీసుకొచ్చి ప్రజల మంద నిలబెట్టండి. ఈ ప్రజల ఇస్తారు తీర్పు అని తెలియజేస్తున్నా. ముఖ్యంగా చట్టాలు లేవని కాదు, చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు చుట్టాలుగానే మారుతున్నాయి. ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతున్నారు. పోక్సో యాక్ట్ ఉంది, అభయ ఉంది, నిర్భయ ఉంది, నా కోసం దిశ కూడా వచ్చింది నా పేరు మీద, కానీ నా జీవితానికి ఎక్కడ కూడా దిశ లేదు. మనుగడ ప్రశ్నార్థకంగానే ఉన్నది నా యొక్క జీవితం. ఇది కదా నేను కోరుకుంటుంది. ఈ మార్పు రావాలంటే పాలకుడు చక్కగా ఉండాలి. నువ్వు చెప్పినటువంటి సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, నువ్వు చెప్పినటువంటి షీటింగ్లు ఎక్కడ పనిచేస్తాయి అది చెప్పమనండి. పేరుకు మాత్రం వేదికలు పెడతారు, సభలు పెడతారు, బ్రహ్మాండంగా చేస్తామని ఓన్లీ కేవలం డిజిటల్ మీడియాలో మాత్రం చూపించడు కాదు, ప్రజల జీవితాల్లో చూపించండి మార్పు. ఇది అంటే ముఖ్యంగా వెంకటేశ్వర శోభన్ గారు చేస్తున్నట్లయితే ప్రభుత్వం అంటే ఈ ఘటన జరిగి 2 రోజులు అవుతున్నప్పటికీ వచ్చి కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు సరిగ్గా స్పందించలేదని చెప్పి పోలీసులు కూడా దీనికి సరైన సమయంలో స్పందించలేదని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం అంటే చట్టపరంగా నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఇక్కడికి వచ్చిన ఇంద్ర శోభన్ గారు చెప్తున్న పరిస్థితి గమనిస్తుంది. కెమెరామెన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.